హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం అటుకులతో రాగి రవ్వ దోస, రాగి రవ్వ దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ నేను ఒక కప్ అటుకులు తీసుకొని వాటర్ వేసేసి ఇలా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఒక 2 మినిట్స్ చాలండి. తర్వాత రవ్వ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాటర్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత మనము ఒక 2 మినిట్స్ నానబెట్టిన అటుకులని ఒక హాఫ్ కప్ కర్డ్ వేసేసి, పెరుగు వేసేసి చక్కగా మిక్సీ పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే జార్లో మనం రవ్వ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ రెండింటిని మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత రాగి పిండి, ఒక కప్ రాగి పిండి తీసేసుకొని వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలండి. మనం దోశ వేసేటప్పుడు ఉండలు లేకుండా ఉంటాయి కదా, చూస్తున్నారు కదా, వాటర్ వేసి ఇలా వేసేసుకోవాలి. తర్వాత ఈ రాగి పిండిని కూడా మనము రవ్వ ఇంకా అటుకులు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో మిక్స్ చేసేసి చక్కగా మిక్స్ అయ్యేలాగా చేసేసుకోవాలి. తర్వాత ఉప్పు యాడ్ చేసేసి మనం ఇలా దోశ వేసేసుకోవాలండి. క్రిస్పీగా దోశ అయితే చాలా చాలా బాగా వస్తుంది. నేను ఇందులో ఒక హాఫ్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేశాను. చూసారు కదా, మనకి ఎంత చక్కగా క్రిస్పీగా దోశ అయితే ప్రిపేర్ అవుతుంది. మనం వెయిట్ లాస్లో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇలా తీసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మిగతా దోశలు కూడా నేను ఇలాగే వేసేసుకున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి.